నగరంలో 60 డివిజన్లు ఉన్నాయి. 7వ డివిజన్లో కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంది. RRR రామ్ సహాయం రఘురామరెడ్డి గారి తరఫున పెద్ద ఎత్తున మెజారిటీ సుమారుగా 2 లక్షల నుంచి 3 లక్షల పైగా మెజారిటీ రావాలని చెప్పేసి 7వ డివిజన్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ స్థానిక కార్యకర్తలు, లీడర్లు పెద్ద ఎత్తున క్యాంపెయిన్, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇక్కడ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. దీనికి మళ్ళీ ఎట్లాగూ స్థానిక సంస్థలో రేపు కార్పొరేట్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి చాలా ఆర్టిబుల్గా దీనికోసం పనిచేస్తూ ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉన్నది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తూ ఉన్నది. ఇటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంఘాలు, అటువైపు వచ్చినప్పుడు దళిత సంఘాలు, ఇంకా వచ్చినప్పుడు ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీ అంటే తెలియని వాళ్ళు లేరు భారతదేశంలో. సో ఈ క్రమంలో దీంతో పాటుగా 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పేసి ఇప్పటికే కొన్ని గ్యారంటీలు అమలు చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. 6 గ్యారంటీల్లో బస్ పాస్ ఫ్రీ ఇచ్చారు. అదేవిధంగా గ్యాస్ బండ్ 500కి, ఇప్పటికే 5 ఎకరాల లోపున్న రైతులకి రైతు బంధు వేసినటువంటి, అంటే 100కి 92% మంది రైతులకి రైతు బంధు కూడా వేసినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. మిగిలిన వాళ్ళకి కూడా వేస్తే కొంచెం ఏదో ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల ఆగిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దాంతోపాటు 200 యూనిట్లు సంబంధించి ఏదైతే ఉన్నదో ఉచిత కరెంటు 200 యూనిట్ల లోపు, 201 అంటే వేరే సంగతి, సామాన్య మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి 200 యూనిట్లు ఫ్రీ కరెంటు కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తూ ఉన్నది. ఇప్పుడైతే మనం ఏం చేయలేం, కాంగ్రెస్ గాలి వీస్తూ ఉన్నది, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తూ ఉన్నది. ఇప్పుడైతే కాంగ్రెస్ని అయితే మనం ఉండబట్టలేం. సుమారుగా ఉన్నటువంటి 17 ఎంపీ సీట్లలో 8 నుంచి 12 దాకా గెలిచే పరిస్థితి అయితే తెలంగాణ రాష్ట్రంలో మనకు కనిపిస్తూ ఉంది. ఎన్డీఏ కూటమికి సంబంధించి 29 రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి ఇంకా మరింత సమాచారం కావాలి కాబట్టి 29 రాష్ట్రాల సమాచారం మళ్ళీ భవిష్యత్తులో మనం చేసే వీడియోస్లో ఎక్స్పర్ట్స్తో కూర్చోబెట్టి చేద్దాం. సో ఇక్కడ లోకల్ కాంగ్రెస్ లీడర్సు, బీసీ, దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి, ఇతర అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి, లేకపోతే అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, పిల్ల పెద్ద వీళ్ళంతా కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ కాంగ్రెస్ గెలుస్తుంది. సో క్యాంపెయిన్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ వీడియోని నేను ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అనండి.